ఏడు టాలీవుడ్ కు ఎంతో కీలకం. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమ నుంచి మరో పాన్ ఇండియా ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. పూర్తిగా యంగ్ టీమ్ ఈసారి పాన్ ఇండియా బరిలోకి దిగుతోంది. హీరో కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్, డైరెక్టర్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్. మూవీ ఇంప్రెస్ చేస్తే మాత్రం యంగ్ టీమ్ కి టాలీవుడ్ కు ఫుల్ బూస్ట్. నాగ చైతన్య, సాయి పల్లవి ఒక సూపర్ హిట్ జోడీ. గతంలో లవ్ స్టోరీ చేసి ఇంప్రెస్ చేశారు. ఇప్పుడు సేమ్ కాంబినేషన్ లో తండేల్ వచ్చింది. మరి సేమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తారా? కెరీర్ లో బిగ్ హిట్ అందుకుంటారా? పాన్ ఇండియా లెవెల్లో తండేల్ నేమ్ మారుమోగేలా చేస్తారా అనేది కొద్ది గంటల్లో క్లారిటీ వచ్చేస్తుంది. తండేల్ కు ముందు నాగ చైతన్య 1-2 ఫ్లాప్స్ చూశాడు. ఇప్పుడు తండేల్ తో కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. పైగా పాన్ ఇండియా హీరోగా ప్రమోషన్ అందుకోవాలి అనుకుంటున్నాడు. కార్తికేయ 2 తీసిన డైరెక్టర్ చందు మొండేటి చైతు కోసమే తండేల్ కథ రాశాడు. భారీ బడ్జెట్ తో తీశాడు. పాన్ ఇండియా మూవీగా మార్చాడు. చాలా కాలంగా కోలీవుడ్ మార్కెట్ లో గ్రిప్ కోసం ట్రై చేస్తున్నాడు నాగ చైతన్య. ఈ దశలో తండేల్ తో అనుకున్నది సాధిస్తాడేమో చూడాలి. ఎందుకంటే సాయి పల్లవికి కోలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. రీసెంట్ గా అమరంతో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఇదే స్పీడ్ లో తండేల్ కూడా కనెక్ట్ అయితే మాత్రం నాగ చైతన్య మూవీకి అక్కడ కాసుల పండగ ఖాయమైనట్టే. ఒక్కసారి సంక్రాంతికి రావటం, హిట్ కొట్టడం అలవాటైతే మళ్ళీ పొంగల్కు రావాలనిపిస్తుంది. ప్రతి ఏడాది కుదరని పనే, కానీ ఛాన్స్ దొరికితే మాత్రం సంక్రాంతికే రావాలనుకుంటున్నారు హీరోలు. ఇంతకీ ఏ హీరో మళ్ళీ పొంగల్కు స్కెచ్ వేశాడనుకుంటున్నారా? ఇంకెవరు? హనుమాన్ హీరో తేజ సజ్జా. కాకపోతే హనుమాన్ సీక్వెల్ కాదు, ఇది మరో మూవీ మరీ బ్యాడ్ అయితే తప్ప సంక్రాంతి సీజన్ లో సినిమాలు తప్పకుండా ఆడతాయి. పైగా కంటెంట్ బాగుంటే కలెక్షన్స్ ఇంకా బాగుంటాయి. ఏళ్లుగా టాలీవుడ్ ఇదే చూస్తోంది. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అందుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. దాంతో హీరోలు నెక్స్ట్ సంక్రాంతికి కర్చీఫ్ వేయడం మొదలు పెట్టారు. ఆల్రెడీ చిరు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రాన్ని సంక్రాంతికి తీసుకురావాలనుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య చిత్రాలను ఈ సీజన్ లో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు చిరు. ఇప్పుడు మరోసారి ఇదే సీజన్ ను టార్గెట్ చేసి కొత్త సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో గతంలో సంక్రాంతికి హనుమాన్ రిలీజ్ చేసి ఏకంగా 300 కోట్లు రాబట్టిన తేజ సజ్జా కూడా తన కొత్త చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాడు. హనుమాన్ తర్వాత తేజ నటిస్తోన్న మూవీ ఇది. ఈ ఏడాదే విడుదల చేయాలనుకున్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. అందుకే మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారట. లైగర్ ఈ పేరు వినిపిస్తే రౌడీ ఫ్యాన్స్ కు నిద్ర కూడా పట్టదు. ఆ రేంజ్ లో షాక్ ఇచ్చింది చిత్రం. ఇక లైగర్ హీరోయిన్ అయితే ఇప్పటికీ ఈ మూవీని మర్చిపోలేకపోతోంది. అసలేం ఇష్టం లేకుండానే ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టింది. పైగా ఫాదర్ రికమెండేషన్. ఇక ఛాన్స్ దొరికినప్పుడల్లా ఫాదర్ పై రివెంజ్ తీసుకుంటుందట. 2022లో రిలీజ్ అయింది లైగర్. అంటే 5 ఏళ్లు అయినా సరే ఇంకా ఈ సినిమా గురించి లైగర్ హీరోయిన్ అనన్య పాండే, అలాగే అనన్య తండ్రి ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ చంకీ పాండే సినిమాలో నటించేందుకు ఫీల్ అవుతున్నామని చెబుతూనే ఉన్నారు. నిజానికి లైగర్ లో నటించడం అనన్యకు ఇష్టం లేదట. కథ విన్నప్పుడే ఈ సినిమాలో క్యారెక్టర్ తనకు నచ్చలేదు. కానీ అనన్య తండ్రి చంకీ పాండే సౌత్ లో లైగర్ బిగ్ ఫిలిం అని, చేస్తే కెరీర్ మారిపోతుందని బలవంతంగా ఒప్పించాడట. ఇదే విషయాన్ని గతంలో అనన్య పాండే చెప్పింది. ఇప్పుడు చంకీ మరోసారి ఇదే స్టోరీని బాలీవుడ్ మీడియా ముందు రిపీట్ చేశాడు. లైగర్ లో క్యారెక్టర్ చూసిన తర్వాత, అలాగే సినిమా రిజల్ట్ చూసిన తర్వాత తనకు ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదు అన్నాడు చంకీ. లైగర్ తర్వాత నుంచి తన ప్రాజెక్టులు తానే ఎంచుకుంటోందని, ప్రస్తుతం బాలీవుడ్ లో నటిగా తనకంటూ మంచి పేరు తెచ్చుకుంటోందని చెప్పుకొచ్చాడు చంకీ. షారుఖ్ సినిమా అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అందుకే కింగ్ ఖాన్ ఎక్కడా తొందరపడటం లేదు. ధమ్కీ తర్వాత ఏడాది గ్యాప్ వచ్చినా మంచి కథ తన దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాడు. గతంలో ప్రయోగాలు చేసి ఫెయిల్యూర్స్ చూసింది చాలు అనుకుంటున్నాడు కింగ్ ఖాన్. ప్రస్తుతం షారుఖ్ 3 కొత్త సినిమాలను లైనప్ లో పెట్టాడని టాక్. ఒకసారి ఆ లిస్ట్ చూసొద్దాం పదండి. 2 ఏళ్ల క్రితం ఒకే ఏడాదిలో పఠాన్, జవాన్, డంకీ రిలీజ్ చేసి బాలీవుడ్ కు టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు కింగ్ ఖాన్. మరోసారి అలాంటి ప్రయత్నంలోనే ఉన్నాడా? షారుఖ్ తీరు చూస్తుంటే అలాగే ఉంది. ముందుగా పఠాన్ డైరెక్టర్ తో కింగ్ అనే మూవీ చేయబోతున్నట్లు తెలిపాడు. కింగ్ మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఆ తరువాత అంటే ఏడాది చివర్లో 2004లో వచ్చిన బ్లాక్ బస్టర్ మై హూనాకు సీక్వెల్ చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం దర్శకురాలు ఫరా ఖాన్ తో స్టోరీ డిస్కస్ చేస్తున్నాడు. ఫరా సీక్వెల్ స్టోరీ లైన్ బాగా డెవలప్ చేసిందట. వీటితో పాటు పఠాన్ సీక్వెల్ లోనూ షారూఖ్ నటించాలి అనుకుంటున్నాడు.
చాలా వరకు కింగ్, మైహూనా సీక్వెల్స్ కంప్లీట్ అయిన తరువాత పఠాన్ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ 3 కొత్త చిత్రాలను ఒకే ఏడాదిలో తీసుకొస్తాడా లేదా కాస్త అటు ఇటుగా విడుదల చేస్తాడా అనేది మరికొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. హాలీవుడ్ అనగానే ఏం గుర్తొస్తుంది? 1 మార్వెల్, 2 సూపర్ మ్యాన్, 3 డైనోసార్స్. ఏళ్లుగా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వీటిపైనే ఆధారపడుతోంది. అనుకోకుండా జరిగిందో లేక కావాలనే ప్లాన్ చేశారో తెలియదు కానీ జులైలోనే మార్వెల్ నుంచి కొత్త చిత్రం వస్తుంది. సూపర్ మ్యాన్ కూడా తిరిగి వస్తున్నాడు. అలాగే డైనోసార్స్ కూడా మళ్ళీ దాడికి సిద్ధమవుతున్నాయి. 2025 వచ్చేసి అప్పుడే నెల రోజులైపోయింది. ఇంకా హాలీవుడ్ నుంచి సందడి లేదు అనుకుంటున్నారా? అందుకేగా మార్వెల్ ఫిబ్రవరి 14న కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ను రిలీజ్ చేస్తోంది. హాలీవుడ్ అంటే మార్వెల్, డీసీ, కాంగ్, డైనోసార్స్. కానీ ఇవి ఎప్పుడో ఒక్కసారి మాత్రమే రిలీజ్ అవుతాయి. కానీ 2025లో ఒక వండర్ జరగబోతోంది. ఒక్క జులైలోనే హాలీవుడ్ ఫ్యాన్స్ ఫేవరెట్ మూవీస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి. జులై 2న జురాసిక్ వరల్డ్ నుంచి న్యూ మూవీ రిలీజ్ అవుతోంది. జులై 11న సరికొత్తగా సిద్ధమైన సూపర్ మ్యాన్ తిరిగి రాబోతున్నాడు. ఇక జులై 25న ఫెంటాస్టిక్ 4 తిరిగొస్తున్నారు. ఇవన్నీ కూడా ఏళ్లుగా హాలీవుడ్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోన్న క్యారెక్టర్స్. ఈసారి మాత్రం రెట్టింపు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాయి. అందుకే హాలీవుడ్ ఫోకస్ అంతా జులై పైనే ఉంది.